హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటో ఈరోజు చక్కెర పొంగల్ తినాలనిపించింది. బెల్లం పొంగల్ కూడా అనొచ్చు. అందుకే సింపుల్‌గా నాకు తెలిసిన వేలో చేశాననమాట. మీకు కూడా నచ్చితే చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మనం సిరీస్ స్టార్ట్ చేస్తామని చెప్పాను కదా! సో, స్టార్ట్ చేస్తున్నాను. నేను చెప్పే ఈ స్టోరీ చాలామంది అమ్మాయిలకి వాళ్ళకి అరే! ఇది నా స్టోరీలా ఉందే! ఏంటి ఈమె మా ఇంట్లో ఏమైనా వచ్చి చూసిందా? ఈ ప్రాబ్లమ్ నాకు కూడా వచ్చిందే అన్నట్టుగానే ఉంటుంది. చాలా సహజమైన ప్రాబ్లమ్సే. కానీ వాళ్ళకు ఆ బరువనేది వాళ్ళ నెత్తి మీద వస్తే గాని అది తెలీదనమాట. ఎవరి బరువు వాళ్ళు మోస్తేనే తెలుస్తుందండి. ఎందుకంటే ప్రతి ఆడపిల్ల పెళ్లి అనే అక్షరాలకి చాలా విలువిస్తుంది. తన జీవితం మొత్తం ఆ ఇంట్లోనే ఉండాలనే ఆశతోనే వస్తుంది. ఆ భర్త, ఆ అత్తమామలు, ఆ ఇంట్లో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి తను నా మనిషి అని ఓన్ చేసుకుంటుంది. బట్ ఆ ఒక్క అమ్మాయిని మాత్రం ఆ కుటుంబం పక్కన పెట్టేస్తే, ఆ అమ్మాయి జీవితం ఏమైంది అనేదే ఈ స్టోరీ అనమాట. కొంచెం బాధగానే ఉంటుంది. కొంతమందికి అవునా అన్నట్టుగా నార్మల్‌గానే ఉంటుంది. బట్ మనసున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ స్టోరీ కదిలిస్తుందని నమ్ముతున్నాను. ఆ అమ్మాయి ఇంటర్ వరకు నా క్లాస్‌మేట్ అండి. కలిసే చదువుకున్నాం, కలిసే పెరిగాం. తనకు కూడా ఫాదర్ లేదనమాట. చిన్నప్పుడే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ, వాళ్ళ ఫ్యామిలీ చాలా కష్టపడి పెంచారు. బట్ ఆ అమ్మాయి ఏ రోజు అది కష్టంగా తీసుకోలేదు. చాలా హ్యాపీగా పెరిగింది. ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ, సరదాగా ఉంటూ, ఆడుతూ, పాడుతూ తిరిగిన అమ్మాయి పెళ్ళి అనేదాకా వచ్చేసరికి తన జీవితం తలకిందులైపోయింది. తన భర్త కాళ్ళ కింద తన జీవితం నలిగిపోయింది. తన ఆశలు, కలలు అన్నీ ఎటెళ్ళిపోయాయో తెలియట్లేదు. చదువు కూడా ఆపేశారు. చదువు ఆపేసి మరి పెళ్లి చేసినందుకు ఆ అమ్మాయికి ఈరోజు లైఫ్ లేకుండా అయిపోయింది. ఒకరి కింద బతకాల్సిన బానిస బతుకు వచ్చేసింది తనకి. ఇలాంటి జీవితం రాకూడదండి ఆడపిల్లకి. సో, ఖచ్చితంగా ఆడపిల్లకి చదువు ఉండాలనేదే దీనికి స్టోరీ సారాంశం టోటల్‌గా. రేపు కంటిన్యూ చేద్దాం.